విజయవాడ నగర శివార్లలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఎడమల కుదురు గ్రామంలోని బాబురావు అపార్ట్మెంట్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతురాలు మేరీ దుర్గమ్మగా పోలీసులు గుర్తించారు. భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 2 నెలల కిందటే అపార్ట్మెంట్లో అద్దెకు దిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతకు ముందు రోజు 2 వ్యక్తులు ఆ ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏమైందో ఏమో కానీ బెడ్రూమ్పై రక్తపు మడుగులో పడి ఉన్న మేరీ దుర్గమ్మను చూసి వాచ్మెన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల వెనుకపై బలమైన గాయాలున్నట్లు గుర్తించారు. సొంత చెల్లి నా తర్వాత ఒక 15 సంవత్సరాలు ఉంటుంది. 15 ఏళ్ళు. ఫస్ట్ భర్త లేడండి. అతను టాటా డ్రైవరు. అతను వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు. ఆమె ఇంకో అతనితో నమ్ముకొని ఉంటుంది. 15 సంవత్సరాల నుండి ఏమో అతనితోనే ఉంటుంది. ఆమె 15 సంవత్సరాల నుండి ఈమె ఇంటికాడే ఉంటుందండి. ఒకటే అమ్మాయి, ఫస్ట్ భర్త పుట్టిన అమ్మాయి ఒకటే అమ్మాయి. హాస్టల్లో రీచ్ హాస్టల్ గన్నవరం పెద్దపల్లి. ఆమె పేరు స్వర్ణ అండి.